నా పేరు బుక్కే క్రాంత్ కుమార్. నేను దుబ్బదండ ఉప సర్పంచ్ని. 2019 నుంచి మా మంత్రి గారి ఆశీస్సులతోని మాకు మంచి వ్యక్తిగా ఉండాలని, పనిచేయాలని, యువకుడు అని చెప్పి మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి చూసి నాకు ఉప సర్పంచ్ చేసిర్రు. మాజీ మంత్రి వర్లు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు 2019 నుంచి నేను వర్క్ చేసినవి సీసీ రోడ్లు మా మంత్రి గారి ఆదేశాల మేరకు తండలో అభివృద్ధి కావాలని చెప్పి గ్రామ పంచాయతీ కావాలని చెప్పిన మేము తండ గిరిజన తండాలు ఉన్నాయి సార్ ఇట్లా పరిస్థితి అని చెప్పగానే మా ఎమ్మెల్యే గారు వెంటనే గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. గతంలో పాలకులు ఎవ్వరు చేసినా 50 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు పోవడానికి దారి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉండే. ఆ రోడ్డు లేక చాలా జనాలు అవస్థలు పడ్డారు. 108 రావడానికి కూడా చాలామంది ఏదైనా హాస్పిటల్కి పోవాలంటే కూడా పేషెంట్ పోకుండా ఇక్కడనే సావు బతుకుల మధ్యలో ఉండేటోళ్ళు చాలా ముసలోళ్ళైనా ఎవరైనా సరే చాలామంది ఇక్కడ బాధతోని మధ్యలోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మా మంత్రి గారికి అన్నీ తీసుకెళ్ళాము. మాజీ మంత్రి గారికి తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు మాకు ఏది డామర్ రోడ్ వేసినారు. మంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాతో చేయించవచ్చు, కానీ మాకు మంత్రి గారు ఆదేశాల మేరకు మేము సీసీ రోడ్లు ఆయన 2019 నుంచి 10 లక్షల వర్క్ చేసిన సీసీ రోడ్డు, 5 లక్షల మురికాలు చేసిన, 2 లక్షలు మళ్ళీ మురికాలు చేసినాం. గ్రామ పంచాయతీ మాకు సార్ గ్రామ పంచాయతీ కావాలి సార్ అంటే గ్రామ పంచాయతీ కూడా మోడల్ దుబ్బదండ మోడల్ గ్రామ పంచాయతీగా మాకు గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ చేసిర్రు. కట్టడం కూడా నిర్మాణం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజాపాలన అని పెట్టిరండి. ప్రజాపాలన ఇప్పుడు మాకు వాస్తవానికి ఏంటంటే 3 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వము 3 లక్షలు శాంక్షన్ చేసింది. గుడిసె ఉన్న వాళ్ళకి వీళ్ళకి శాంక్షన్ చేసింది. వాళ్ళు ఎంతో ఆశతోని కోరికతోని వాళ్ళు ఇల్లు కట్టుకుందామని, ఆ 3 లక్షలతోనైనా ఇల్లు కట్టుకుందామని నిర్మాణం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పాము కాటేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మీ ఇల్లు నిర్మాణం చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు అని చెప్పి ఈ 3 లక్షల దానికి క్యాన్సిల్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రం మీరే చూసిరు సార్, మీరు చెప్పడం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ముందు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కళ్యాణ లక్ష్మి అయితేంది, కేసీఆర్ కిట్ అయితేంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, మనం పోతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని చెప్పి జనాలకి ముబ్బై పెట్టడానికి 24 గంటలు కరెంట్ కూడా ఇచ్చినాం మేము. రేవంత్ రెడ్డి గారు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయన్న ఆలోచనతో జనాలకి మాయమాటలు చెప్పి ఏదో మబ్బై పెట్టడానికి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మేము చేస్తాం అని చెప్పి ఏదో ప్రజాపాలన పెట్టినారు. ఆ ప్రజాపాలన కాదు. మీరు దయచేసి మీరే ఆలోచన చేయండి. జనాలందరూ ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తారని వాళ్ళు ఎవ్వరు అనుకోలేదు ఇప్పటి వరకు. అక్కడ ఉన్న జనాభాలో ఎమ్మెల్యే ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కదా మన ఎమ్మెల్యే కదా అని చెప్పి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అటెండ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళు అయితే హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ అని పెట్టిండు, కానీ మా తండ దగ్గర అయితే మా రోడ్ దగ్గర బస్సులు కూడా ఆపడం లేదు. అట్లా లేడీస్ చాలామంది, మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిమాణం తీసుకోవాలి. గత ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లున్నదని జనాల ఈ యొక్క 3 నెలలు 6 నెలల లోపలనే తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత జనాలే తరిమి కొడతారు. ఇప్పటి వరకు కాలువ కూడా రాకపోవడం వల్ల రైతులు కాలువ ఇప్పుడు కేసీఆర్ ఉంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఎట్లు ఇచ్చిండో నీళ్ళు కూడా మాకు సస్యశ్యామలుగా వచ్చింది. మిషన్ భగీరథ వాటర్ అయినా ఏ అయినా మాకు సస్యశ్యామలంగా వచ్చినాయి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కరెంట్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో పోయి అడగండి, ఇప్పుడు కరెంట్ కట్ అవుతుందా కావట్లేదని మీరే కనుక్కోండి. ఇప్పుడు మాకైతే నిధులు వచ్చినాయండి. రాష్ట్రంలో వచ్చింది, కేంద్రంలో రాలేదు. కేంద్రంలో ఆ సమస్య దాన్ని ఇక్కడ కేసీఆర్ మీద కాదు, అది నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోవడం వల్ల ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే.
మా తండాలో మా రాజ్యం అని చెప్పినాం. మా తండాలో మేము ఒకరి దగ్గర దొరల దగ్గర పోయి పంచాయతీ చేసేటోళ్ళము. ఇప్పుడు మేము దొరల దగ్గర దొర అని చెప్పి దండం పెట్టేటోళ్ళము. మా తండలో మేమే రాజ్యం వెళ్తున్నాము. అంటే మా సమస్యలను మేము పరిష్కారం చేసుకుంటున్నాము. ఒక 10 మందో 20 మందా 30 మందా అని మేము కూర్చొని నాయకులము, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ వాళ్ళ పరిమాణాలకు తీసుకొని మేము ఏది ఉన్నా మా సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి పరిష్కారం చేసుకుంటున్నాము. గతంలో అయితే వేరే ఊర్లో పోయి చేయాలంటే టైం పట్టేది. ఇప్పుడు మా సమస్య మేమే ఇక్కడ పరిష్కారం చేసుకుంటున్నాము. మాకు చెక్ పవర్ ఇచ్చినారండి. మీ చెక్ పవర్ ఇచ్చినట్టనే మేము కూడా సర్పంచ్తో సమానంగా పనిచేసినాము. 24 గంటల్లో దగ్గర 18 గంటలు జనాల్లో ఉండాలని చెప్పి మేము జనాల్లో ఉంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దగ్గర ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య కోసము పోయి ఎంఆర్ ఆఫీస్ ఉండండి, పోలీస్ స్టేషన్లు ఉండండి, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ పరంగా అయినా కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి దానికోసమైనా మన ఏది ఎల్ఓసి దానికోసమైనా బీదోళ్ళు ఉంటారు, వాళ్ళ హాస్పిటల్ పోవడానికి చాలా ఇబ్బంది పడి ఉండేటోళ్ళు. ఎల్ఓసి కేసీఆర్ ప్రభుత్వంలో ఎల్ఓసి కూడా ఇచ్చినారు, మా మంత్రి గారు ఇచ్చారు. మేము పోగానే సార్ ఇట్లా సమస్య అనగానే మా మంత్రి గారు మాజీ మంత్రి గారు మాకు ఇచ్చినారు. ఇంకొకటి మాకు ఇది సీఎం ఫండ్ కూడా చాలామందికి మా తండాలో మా రాజ్యం అన్నట్టు మీ సీఎం ఫండ్ కూడా సార్ని పోయి పెట్టడం వెంటనే మాకు అందించినారు. మాకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఇక్కడ మీకు రోడ్ వేయింది నేను రానని చెప్పిండు. ఆ మాట ప్రకారంగా రోడ్ వేసినారు. ఇప్పుడు త్వరలో వస్తారు సార్. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ సార్ కొంచెం బిజీ ఉండే ఎలక్షన్ హడావుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు మీకు తెలిసిందే సార్, ఏం లేదు అందులో. కానీ 2 సార్లు గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అవగానే 2 సార్లు కేసీఆర్ గారు ఉన్నారన్న ఆలోచనతో జనాలందరూ గాలి సోకింది. ఆ గాలి సోకడం వల్ల ఇక్కడ కొంచెం మా దగ్గర కాంగ్రెస్కి ఎక్కువ పడ్డాయి. మాకు ఏంటంటే 10 సార్లు 9 సంవత్సరాలు చూసినాం కదా, ఈసారి ఇంకో వేరే ప్రభుత్వం చూద్దామని చెప్పి జనాలు అనుకున్నారు. జనాలు తప్ప జనాలే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం ప్రభుత్వంలో ఏమొస్తుంది మనకి, గత ప్రభుత్వంలో ఏమొచ్చే ఇప్పుడు ఏమొస్తుందని జనాలు చాలా ఆహ్వానం మేరకు ఉన్నారు. అందరికీ ఇప్పుడు అంత తెలివి తక్కువలు ఎవరు లేరండి. నేను మాజీ మంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా చేసిన. ఇక్కడ తండలో చేసిన సీసీ రోడ్లు అయినా డ్రైనేజీలు అయినా డామర్ బీటీ రోడ్డుకైనా సార్కి చెప్పి ప్రతి ఒక్క పని చేయించిన. ఈ 6 గ్యారెంట్లు పెట్టారు సార్. కానీ ఈ 6 గ్యారెంట్లు జనాలకి చెందవు. ఇది ప్రభుత్వం 6 నెలల తర్వాత మళ్ళీ దిగుతుంది. ఎందుకంటే ఆ పథకాలు ఎవరికి రావు. ఇప్పుడు బస్సుదే మనం చూడండి, బస్సు ఎంత లాస్ వచ్చిందన్నది ఏది నెలకు వచ్చి 1200 కోట్లు లాస్ వచ్చింది. ఇంకా ప్రభుత్వము ఎట్లా నడిపిస్తుందని 6 గ్యారెంట్లు కూడా 6 గ్యారెంట్లు చేస్తే ఎట్లా ప్రభుత్వం ఎట్లా చేస్తుందని మీరు ఆలోచన చేయండి ఒకసారి. అవగాహన జనాలు రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలే. జనాలు రైతు బంధు ఇవ్వలేదని చెప్పి 200 రూపాయలు 150 రూపాయలు ఒక రెడ్డి అన్నే అడిగినా. నేను ఏమని అడిగినా అంటే తాత ఎంత పడ్డదని కూడా అడిగినా. నీ రైతు బంధు పడ్డదని అంటే 150 రూపాయలు పడ్డది కొడుకా అని అంటుండు. అందరూ ఇప్పుడు జనాలు అందరూ తెలివి మేరకు అందరూ అనవసరంగా చేసినామని చెప్పి జనాలు మళ్ళీ ధర్నాకి కూడా దిగడానికి సిద్ధంగా ఉంటారు. ఈ మధ్యలో గృహలక్ష్మి 10 ఇల్లులు తీసుకొచ్చినాము. పోతే ఏది పింఛన్ అంటే పింఛన్ ఎవరికి ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే తీయలేదు. దాని పింఛన్కి మేము పెట్టలేదండి. పోతే జనాలకైతే మురికాల చాలా ఇబ్బందికరంగా ఉండే. మురికాలలో అయితే ప్రతి బజారు పెట్టినాము. పోతే అప్పుడు ఏది మన సీసీ రోడ్లు చాలా దారుణంగా ఉండే. అసలు సీసీ రోడ్లు లేని పరిస్థితులు. ఆ సీసీ రోడ్లు ఇప్పుడు ఏ బజార్కి పోయినా సీసీ రోడ్ ఎట్లా ఉండదని చూడండి మీరు. ఇంకొకటి పోతే మాకు డామర్ రోడ్ అయితే మరీ ఘోరం సార్. మాకు బీటీ రోడ్డు ఘోరం, చాలా ఘోరంగా ఉండేది. మాకు అసలు బీటీ రోడే లేదు. బీటీ రోడ్ లేకపోతే సార్ని అడిగి ఏది గత ప్రభుత్వంలో సార్ని కూడా అడిగినాం. అడిగితే ఇవాళైతే రేపు అవుతుంది అని ఈ నాయకుడి మీద ఆ నాయకుడి మీద కమిషన్ అడుగుతున్నారని చెప్పి వీళ్ళ మీద వీళ్ళు తీసుకొచ్చి ఇస్తా అంటేనే బాగానే ఉండు. కానీ వాళ్ళు ఇవ్వట్లేరు. కానీ ఇక్కడ ఉన్న నాయకుల మీద నెట్టేస్తున్నారు. ఆ నాయకుల మీద నెట్టడం వల్ల గత ప్రభుత్వంలో బడ్జెట్ వచ్చిన రిటర్న్ పంపించిన చాలా ఘనత ఉన్నది. రిటర్న్ దామరెడ్డి గారు ఆయన మంత్రివర్గం ఉన్నప్పుడు చాలా రిటర్న్లు పంపించిండు, ఫండ్ రిటర్న్ పంపించిండు. పని ఎక్కడ చేయలేదు.
ఇప్పటివరకు ఎక్కడే పని చేయలేదు. ఒకటే డామర్ రోడ్ వేసిండు పలాని ఒక ఊరు, ఆ ఊరు పేరే చెప్పుకుంటాడు. అన్ని బజార్లకి నీళ్లు రోడ్ల మీద పోతున్నాయని చెప్పి ఒకరు కొట్టుకునే పరిస్థితులు ఆ గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఎవ్వరు గొడవ అసలు గొడవ అనేది లేదు మాకు. ఇప్పుడు మా తండాలో మా రాజ్యం అన్నప్పుడు మాకు అసలు గొడవలు అన్నది అప్పుడు చాలా దామరెడ్డి హయాంలో ఉన్నప్పుడు అయితే చాలా గొడవలు జరుగుతుండే. ఈ రైతులు వ్యవసాయం చేయడానికి పోయేది కాదు, పోలీస్ స్టేషన్లో పోయి కూర్చునేది. నాయకులు కూడా పోలీస్ స్టేషన్లో ఎమ్మటే ఉండేది. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాం, మేము అందరం హ్యాపీగా ఉన్నాం. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుణ్యాన, మాజీ మంత్రి ఒళ్ళు జయశెట్టి గారు పుణ్యాన మా తండాలు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 సార్లు చూసిరు కదా సార్, 9 సంవత్సరాలు చూసినారు. గత ప్రభుత్వం ఏది కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9 సంవత్సరాలు చూసినారు. 9 సంవత్సరాలు చూసిన తర్వాత ఇప్పుడు జనాలు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇంకా నాకేమైనా వస్తుందేమో, ఇంకా ఏమైనా వస్తుందేమో అనే ఆశ జనాలు. మనిషి అన్నప్పుడు చాలా ఆశ ఉంటుంది. ఆ ఆశకి ఇంకా ఆశపడుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు నెల రోజులే అవుతుంది, నెల రోజులు కూడా కావట్లేదు. నెల రోజుల లోపలనే జనాలందరికీ బుద్ధి గుణపాఠం వచ్చింది. అనవసరంగా చేసినాము. కేసీఆర్ గారికి వేస్తేనే రైతు బంధు అయినా వాటర్ అయినా మాకు ఏది కళ్యాణ లక్ష్మి కూడా నిన్న ఆర్ఏ గారిని అడిగితే వాళ్ళ ప్రభుత్వం నుంచి ఆదేశం ఇంకా ఏం రాలేదండి. మాకు రాకుండా మేము ఎట్లా ఇస్తాం, చెక్కులు అట్నే గత ప్రభుత్వంలో చెక్కులు కొట్టించినాం అట్నే ఉన్నాయి, కానీ ఇంకా మాకు చెక్కులు ఇవ్వడానికి ఏం సార్, ఏం ప్రాబ్లం ఏం సార్ అని అంటే కూడా ఆర్ఏ గారు ఏమంటారంటే లేదండి వాళ్ళు మాకు పై నుంచి ఆదేశం మేరకు ఇంకేం రాలేదు, మాకు ఏది సీఎం దగ్గర నుంచి రావాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ చేసిరు, మహిళలకి బస్సు ఫ్రీ చేసిరు. ఎందుకు చేసిరు? వాళ్ళు సస్యశ్యామలంగా వెళ్ళాలని చెప్పి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి చేసినారు కదా. బెల్ట్ షాపులు బంద్ చేయడం వల్ల ఏది పొరగాళ్ళైనా యువకులైనా యూతులైనా ఎవరైనా వాళ్ళు బెల్ట్ షాప్ దగ్గర తాగి ఇంట్లో వచ్చి గొడవ చేస్తారు. మహిళలకు ఇబ్బందే కదా. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి కదా. ఆ ప్రభుత్వానికి అర్థం కావాలి. బస్సులు ఫ్రీ చేయడం ఒకటే కాదు, ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేయాలి ఆయన దమ్ముంటే. దుబ్బదండ గ్రామ పంచాయతీ అందరికీ, ఓటర్లందరికీ మనవి, నేను జర బీద కుటుంబం నుంచి వచ్చినోడిని, నాకు డబ్బు లేకపోవచ్చు. మీకైతే గంటలు ఎప్పుడంటే అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా. గతంలో ఎట్లా ఉన్నానో ఉప సర్పంచ్గా, ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా కష్టపడతా. మీ తమ్ముళ్ళలాగా ఉంటా నేను. మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు ఈ సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి ఆ సమస్య అయినంత వరకు మీ తోడుగా నేను నిలబడతా. కానీ ఈ డబ్బున్నోళ్ళు ఎవరెవరో డబ్బులు రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు తీసుకువచ్చి మీకు డబ్బులు ఇచ్చినంత మాత్రము వాళ్ళు 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, ఇంకెంతైనా ఇవ్వచ్చు, అది తీసుకోండి కాదని అనట్లే. మా డబ్బులు మనయే. కానీ వాళ్ళు నిలబడే వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రము ఎవరు తెలియగలరు, ఎవరు పనిచేసేటోళ్ళు, మనకు అందుబాటులో ఉండేటోళ్ళు ఎవరో కొంచెం మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, కొంచెం ఆలోచన చేయండి. ఎవరు అయితే మీకు కరెక్ట్ కొంచెం ఆలోచన చేయాలని కోరుకుంటున్నా. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను యువతగా ఉన్నా, నేను జనాలకి సేవ చేయాలని నా మనసుకు అనిపించింది. నేను చదువుకోవడం కాదు, మాకు కొంచెం జనాలు గిరిజన తండాలు కాబట్టి ఆ తండాల్లో కొంతమందికి అనుభవం ఇంకా ఉండదు. వాళ్ళకు కూడా నాలాగా అందరికీ జనాలకి మైండ్తోని పైకి తీసుకురావాలి, ఆలోచనతోని మంచిగా ఉండాలని అనుకుంటున్నా. అప్పుడు లోపల జనాలు కూడా ఆ 6 గ్యారెంటీ ప్రజాపాలన పెట్టినారు కదా, ఆ ప్రజాపాలన ఇయరు సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా మొబ్బై పెట్టడానికే తప్ప, కానీ జనాలు తిరగబడతారని చెప్పి వాళ్ళు 6 నెలలైనా మేము చేయాలి, ఏది ముఖ్యమంత్రిగా పదవి చేయాలి, మంత్రిగా పదవి చేయాలని చెప్పి ఈ ప్లానింగ్ దొరికిపెట్టినది. అది నా గ్రామ పంచాయతీ నేను సర్పంచ్గా గెలిస్తే, ఈ దుబ్బదండ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలుస్తా. సర్పంచ్గా గెలిచినప్పుడు బెల్ట్ షాపులు అన్నది ఒక షాప్ కూడా నడిపాను. మద్యంకి బానిసగా కాకుండా యువత వాళ్ళందరికీ నేను అవగాహన ఇస్తా. యువతకి ప్రాధాన్యత ఇచ్చి జనాల్లో ఎట్లా ఉన్నారు ఏందనే ఆలోచనతో, ఇంకా వాళ్ళు తెలివిగా ఉండాలి, మద్యంకి మీరు బానిస కావద్దని చెప్పి వాళ్ళకి తెలివిగా చురుకుగా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాను. నేను సర్పంచ్ అయిన తర్వాత విద్య, వైద్య, ఉపాధి దాని మీద అయితే బాగా శ్రద్ధ పెడతా. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాకు సర్పంచ్గా మీరు అందరి ఆశీస్సులతో నన్ను గెలిపిస్తారని, భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను
ఆ నమ్మకం నాకున్నది. దయచేసి ప్రజలారా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఏం పని చేస్తాను, అభివృద్ధి ఏం చేస్తాను మీకు చూసి చెప్పడం కాదు, చేసి చూపిస్తా. తర్వాత ఒకవేళ అభివృద్ధి చేయకపోతే మీరు ఎప్పుడంటే అప్పుడు సర్పంచ్గా రాజీనామా చేయమంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటా, అభివృద్ధి చేయకపోతే. థ్యాంక్ యూ దుర్గం టీవీకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దుర్గం టీవీకి థ్యాంక్ యూ.